తాడిపత్రిలో నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం జగన్ తాడిపత్రికి చేరుకుని అక్కడి నుంచి బస్సులో వైఎస్ఆర్ సర్కిల్ దాకా రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కొత్త విషయాలు ఏమైనా చెప్తారా అనే విధంగా ఆసక్తితో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత తాడిపత్రిలో మొట్టమొదటి సభలో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం జగన్ వైసీపీ పాలనను అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచార పర్వాన్ని కొనసాగించనున్నారు. వారి సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్. సంతోష్ని గుడ్ మార్నింగ్. ఈరోజు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది. ప్రధానంగా ఆయన ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. తాడిపత్రిలో 10 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్లూరు రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగుతారు. అక్కడ నుంచి నేరుగా బస్సులో రోడ్ షో ద్వారా నగరంలోని తాడిపత్రి పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ దాకా చేరుకుంటారు. అక్కడ ఈ నేపథ్యంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన రోడ్ షో ద్వారా వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే బహిరంగ సభ వేదిక కానీ పెద్ద ఎత్తున ప్రాంగణాల ఏర్పాట్లు కానీ ఇట్లాంటివి సాధారణంగా రోడ్ షోల ద్వారా ఏ విధంగా బస్సు పైన నుంచి మాట్లాడతారో అలాగే తాడిపత్రి పట్టణంలో జరిగేటువంటి బహిరంగ సభలో కూడా ప్రజలను ఉద్దేశించి తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో అక్కడ రోడ్ పైన అక్కడ వాహనం పై నుంచినే ఏదైతే బస్సులో ప్రయాణిస్తారో అదే బస్సు పై నుంచినే ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు డిఐజీ అమ్మిరెడ్డి అదేవిధంగానే ఎస్పీ అమిత్ వీళ్ళంతా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లా నుంచినే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు బలగాలను కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున బారికేడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా గత సిద్ధం సభల సందర్భంగా జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయదాడి నేపథ్యంలో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే భారీ పోలీసు బలగాలను జిల్లా తాడిపత్రికి తీసుకొచ్చారు. అదేవిధంగానే భారీ స్థాయిలో జన సమీకరణ కూడా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చర్యలు తీసుకున్నారు. దాదాపుగా 50,000కు పైగా జన సమీకరణ చేయాలనేటువంటి సంకల్పంతో అనంతపురం తాడిపత్రి నియోజకవర్గంలోని చుట్టుపక్కల రూరల్ అదేవిధంగానే పట్టణం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ జన సమీకరణ చేశారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోను నిన్న ప్రకటించారో ప్రకటించిన తర్వాత ఈ ప్రచార సభలు ఏవైతే ఉంటున్నాయో ప్రతి రోజు ఒక 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సభ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ తాడిపత్రి నియోజకవర్గం నిర్వహించినటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగానే తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏమన్నా కొత్త హామీలు కానీ ఏమన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నారా అనేటువంటిది కూడా ఈ బహిరంగ సభ సందర్భంగా మాట్లాడేటువంటి నేపథ్యంలో ఏమన్నా హామీ ఇస్తారనేటువంటిది కూడా నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. ఇలా తాడిపత్రి అంటే జేసీ అడ్డా జేసీ ఇలాకాగా ఉన్నటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అక్కడ పెద్దారెడ్డి విజయం సాధించి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేసినటువంటి నేపథ్యంలో మరోమారు తమ పట్టు నిలుపుకోవాలనేటువంటి విధంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాల పేరుతో నియోజకవర్గంలో ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగానే పెద్ద ఎత్తున మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ అన్ని రకాలుగా పెద్దారెడ్డి అదేవిధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సభ తాడిపత్రిలో మొదటి సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది తమకు అదనపు బలంగా భావిస్తున్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. రైట్ రసూల్, థ్యాంక్ యూ.